హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ టెంపుల్లో ఒక విచిత్రం జరిగిందండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఆ విచిత్రాన్ని మీ ముందు ఉంచాలని ప్రయత్నిస్తున్నా. ఈ దేవాలయం అయితే శనివారం ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేసే మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ వీడియో తీస్తూ నేను గోమాతని వీడియో తీయాలని అటువైపుగా వెళుతూ ఈ వీడియో చేయటం అయితే జరిగింది. గోమాతని ఒక్కసారి ప్రదక్షిణం చేసుకొని తర్వాత టెంపుల్కి షూటింగ్కి వెళ్దాము, స్వామివారి దర్శనం చేసుకుందాము అనుకున్నా. కానీ ఇక్కడే ఈయన 15 నిమిషాలు నిర్విఘ్నంగా అసలు ఆయన స్పీచ్ వింటే అసలు అక్కడే నుంచున్నానండి నేనైతే. ఈయన ఆవుకి మేత వేసి మేపేటటువంటి వ్యక్తి అండి, కానీ గోవు గురించి ఎంత గొప్పగా చెప్పాడో మన భారతీయుల సంస్కృతికి ధర్మానికి ప్రతీక గోమాత. వేదాంగాలను విశేషంగా ప్రస్తావించబడిన గోవు కామధేనువుగా ఆరాధించబడుతూ వస్తుంది. ఆవును తల్లితో సమానంగా గౌరవించటం మన సంప్రదాయం. అందుకే ఆవు గోమాత అని అంటున్నాం. సకల దేవతల స్వరూపిణి అయిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోమాత ఏకాదశ రుద్రులకు తల్లి, అష్ట వసువులకు పుత్రిక, ఆదిత్యులకు తోబుట్టుడు. గోమాత తన అమృతోపమానమైన దుగ్ధము ద్వారా సర్వమానవులను ఉద్ధరించడానికై బ్రహ్మచేత సృష్టించబడింది. బ్రహ్మదేవుడు అమృతం ఆస్వాదిస్తున్న సమయంలో బ్రహ్మ నోటి నుండి జాలువారిన నులుగు ద్వారా గోవులు జన్మించాయట స్వామి. గోవు శరీరంలో 33 కోట్ల మంది దేవతలు నివసించి ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. ఒక్క గోవును పూజిస్తే సకల దేవతారాధనం చేసిన ఫలం లభిస్తుందని మన వైదిక సంప్రదాయస్తులైన హిందువులు భావిస్తున్నారు. సముద్ర మదనంలోనే కామధేనువు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతనం కూడా ఆవిర్భవించాయి. గోవు పాలతో పాలకడలి పుట్టి శ్రీమన్నారాయణునికి నివాస స్థానమైంది. గోవు పాలను త్రాగిన శ్రీకృష్ణుడు ధ్యాననిధి అయి సర్వలోకాలను ఉద్ధరించడానికి గీతా జ్ఞానాన్ని ప్రబోధించి జగదాచార్యత్వాన్ని సాధించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని వాంఛించేవాడు గో పూజ చేస్తాడు. గోవులను ప్రేమించే కృష్ణునికి గోవులను ప్రేమించే వాళ్ళంటే ఎంతో ఇష్టం. గోవులు మా గృహములను తెచ్చుగాక, గోవుల వలన మాకు శుభములు చేకూరుగాక, గోవులు మా గోశాలలో ఉంచి మాపై ప్రసన్నమైన చూపులతో అనుగ్రహించుగాక. అన్ని వర్ణముల గోవుల సంతతి సుసంపన్నమై కల్లవారే వేళకు ఇంద్రాదుల ప్రీతికై చేయబడే హోమాలకు దుగ్ధములను ప్రసాదించుగాక. అలాగే గోవుల సంతానములైన పశువులు కూడా ఆరాధనీయులే. గోవులను ఏ దుష్టమృగములు సంహరింప ఇంటుగాక. పులుగు వంటి క్రూర మృగాలన్నీ గోవులకు రక్షణగా నిలుసుగాక. ఈ విధంగా గోవుల సంరక్షణం అత్యంత శ్రేయస్సాధనంగా వేదాలు పేర్కొన్నాయి. భాగవతం, రామాయణం, భారతం వంటి మన పురాణేతి ఆసాలలో కూడా గోవుల ప్రాశస్త్యం విశేషంగా వివరించబడటం గమనార్హం. గోదానం చేసిన వారు ఆ గోవుకు ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాది లోకాలను హాయిగా భోగాలను అనుభవిస్తూ జీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అంత పరమ పవిత్రమైన గోవులే మనకు ఐశ్వర్యం. గో క్షీరాలే మనకు జీవనాధారాలు. గోపయస్సే మనకు ఔషధం. గో రోమములే మనకు గోవు శరీరమంతా దివ్యత్వాన్ని సంతరించుకొని ఉంది. సకల దేవతలకు నివాస స్థానం గోస్వరూపం.
మాతృత్రయమని అంటారు. అవి కన్న తల్లి మన భూమాత, గోమాతలే అది అర్చనీయాలు. గోవు మలమూత్ర ద్వారములే లక్ష్మీ నివాస స్థానాలు. గోవులు ఉన్న చోట అశౌచాదులు, స్పర్శ దోషాలు ఉండనే ఉండవు. గోవు ప్రసవించే సమయంలో గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే అమితమైన పుణ్యం కలుగుతుంది. కపిల వర్ణ గోవు ఇచ్చే పాలు భగవంతుని అభిషేకానికి ఎంతో ప్రాశస్తములు. గోలోకం అన్ని లోకాల కంటే మహోన్నతమైనదని కౌటిల్య సాంప్రదాయం స్పష్టం చేసింది. గోలోకంలో గోవిందుడైన శ్రీ రాధామాధవుల నిత్య కైంకర్య ప్రాప్తినే కౌటిల్య వైష్ణవులు శ్రీ రాధాకృష్ణులను అర్చమూర్తులుగా ఆరాధిస్తారు. ఒక గోవు తమ జీవిత కాలంలో 4,40,440 మందికి ఒక పూట భోజనాన్ని సమకూర్చగలదని స్వామి దయానంద సరస్వతి సెలవిచ్చాడు. స్వాముల వారి లోక కళ్యాణానికై ఇంద్రాది దేవతలను తృప్తిపరచడానికి గోవు పాలు, గోవు పెరుగు, గోవు నెయ్యి, గోవు పంచం, గోవు పేర ఉపయోగిస్తారు. స్వాముల వారి యజ్ఞయాగాదులను గోమాత పంచకవ్య ప్రసనం చేస్తారు. ఇంద్రాది దేవతలు తృప్తి చెందుతారు. గోవులకు రక్షణ లేని రాజ్యంలో, గోవుల ఖగేనాలు విధించబడే రాజ్యంలో అతివృష్టి, అనావృష్టిలు, తుఫానులు, ప్రకృతిక వైపరీత్యాలు, భూకంపాలు సంభవిస్తుంటాయని పురాణాలు చెప్తున్నాయి. పూర్వరాజులు గోవులను, బ్రాహ్మణులను ఆరాధించడమే గాక వారి సంరక్షణానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసేవారు. సత్యరిచంద్ర చక్రవర్తి తన రాజ్యాన్నంతటిని విశ్వాసికునికి ధారపోసే సమయంలో కూడా గోబ్రాహ్మణ మాన్యాలు తప్ప మిగతా భూమండలాన్ని విశ్వామిత్రుడికి ధారపోశాడు. జైన సంప్రదాయస్తుల అగమాలలో గోవు స్వర్గంలో ఉండదగినదని, దానిని సంపరాదని పేర్కొన్నారు. వర్ధమాన మహావీరుడు గోవులను కాపాడకుండా మానవులను రక్షించడంలో అర్థం లేదంటాడు. హజరత్ మహమ్మద్ ఆవు పాలలో రసాయనం, ఆవు నెయ్యిలో అమృతం ఉందని, దాని మాంసం తింటే రోగిష్టి వాళ్ళవుతారని హెచ్చరించాడు. హజరత్ మహమ్మద్ గాంధీ మహాత్ముడు గోరక్షణ స్వరాజ్య ప్రాప్తి కంటే ప్రముఖమైనదిగా భావించాడు. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ గోబ్రాహ్మణ రక్షణని తన మతాశయంగా ప్రకటించాడు. గురు గోవింద్ భగవంతుని ప్రార్థించేటప్పుడు గోవుల బాధ నుండి రక్షించే శక్తిని తనకివ్వమని కోరాడు. మత దృష్టి లేని వారు ఎందరో గోరక్షణను, గోసేనను ప్రోత్సహించారు. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ గోవధను నిషేధించాలని గట్టిగా వాదించేవాడు. స్వరాజ్య ప్రాంత తక్షణమే ఒక్క కలం పోటుతో పూర్తిగా గోవధ నిషేధం జరిగి తీరుతుందని లోకమాన్యతలకు హామీ ఇచ్చారు. చివరకు ఎలాగో న్యాయబద్ధంగానే ఆదేశిక సూత్రాల విభాగంలో భారత రాజ్యాంగంలో గోవధ నిషేధం చోటు చేసుకుంది. గోవుల రక్తమాంసాలు భూమిపై పడుతుంటే ఒక భారతీయులకు సుఖశాంతులు ఎలా సాధ్యమని మహాత్ములు ఘోషిస్తున్నారు. గోపాదము పితృదేవతా నిలయములు, అడుగులు ఆకాశగంగా ప్రవాహ సదృశ్యములు, ఎందు యమధర్మరాజు తోక 90 కోట్ల మంది మహర్షులకు నివాస స్థలము, తోక పుచ్చు సూర్యకిరణములు, అనము, అమృతోప, పిక్కలు, గుడిదండలు, పశువు యొక్క యోని నల్లని ఏనుగు, పొదుగు పుండరీకాక్షుడు, స్తనములు 4 వేదములు, తనుసిక్కు సప్త సముద్రములు, ఆవు పాలు పంచామృతాలు, ఆవు పేడ శ్రీ మహాలక్ష్మి, బొట్టు పొన్ననీపు, కడుపు కైలాసమే, బృహత్తా బ్రహ్మ, అందరికంటే పెద్దవాడవడం వలన బ్రహ్మని పిలువబడిన గోమాత, మూపురమున బ్రహ్మదేవుడు, భుజముల యందు సరస్వతీదేవి, కంఠము యందు విష్ణుమూర్తి, గంగడోలు యందు కాశీ ప్రయోగాలు నివసించి ఉన్నది. ముఖము
జ్యేష్ఠాదేవి. కొమ్ములు కోటిగుడులకు తులసీవనముకు నివాస స్థలం. చెవులు శంకు చక్రము. కళ్ళు కలువ రేఖను చూపించింది. ముక్కు సంపద. నాలుక శ్రీమన్నారాయణ స్వరూపం. దంతములు సమస్త దేవతా స్వరూపాలు. పళ్ళు పరమేశ్వరిని స్వరూపం. నోరు సమస్త బ్రహ్మాండ స్వరూపం. సమస్త ఐశ్వర్యాలకు గోమాతే నిలయం. అష్ట ఐశ్వర్యాలు గోవులోనే నివసిస్తాయి. గోలక్ష్మి సేవతో రైతు ధనవంతుడవుతాడు. పాడి పంటలు తాను అనుభవిస్తూ ఇతరులకు కూడా పంచుతాడు. కనుక గోవు ఉంటే సమస్త ఐశ్వర్యాలు ఉన్నట్లే అన్నది అధర్వ వేదం. వేదములు అంటే వేదముల చివరి భాగంలో ఉండే ఉపనిషత్తులే. సమస్తమైన ఉపనిషత్తులే గోవులు. వేదములలోను వేదాంతములలోను ప్రతిపాదింపబడిన ఆ పరబ్రహ్మమే శ్రీకృష్ణునిగా అవతరించి గోపాలుడై గోవిందుడై గోవర్ధనుడై గోవుల వెంట తిరిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉపనిషత్తులతో చెప్పబడిన విషయములలోని సారాంశమంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీతామృతమనే గోవుపాలు. అర్జునుడే దూడ. మంచి బుద్ధిమంతుడే భోక్త. పై వాటన్నింటినీ అనుభవంలోని తెచ్చుకునేవాడు. పంచపాండవులలో ఒకడైన సహదేవుడు పశువైద్య శాస్త్రాన్ని రచించాడు. శరకము, సుశ్రుతము, ధన్వంత్రి, భావప్రకాశము మొదలైన ఆయుర్వేద గ్రంథాలెన్నో గోవుల వలన కలిగే ప్రయోజనాలను వర్ణించలేమని, లెక్కించి చెప్పలేమని అన్నాయి. గోవులు వేదాలు ప్రతిపదాశ్రీలు, సత్యవాదులు, వినయశీలరు, దానశీలరు ఇంకా ఈ భూమిపై నడయాడుతున్నందువల్లనే ఈ భూమి ఇంకా ఇలా నిలసి వర్ధిల్లుతుంది. పాండవుల పక్షం నుండి రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరముతో భక్తకాంతులు ప్రకాశించుచుండగా ప్రజలందరూ విలుసుండగా ఇట్లు పలికెను. శ్రీ మహాభాగవతం గోవులకు మహోన్నతమైన స్థానాన్ని కల్పించింది. అనేక సందర్భాలలో సౌజన్యానికి పరాకాష్ఠగా శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ అవతారాన్ని ధరించాడు. గోపాలుడైనాడు, గోవిందుడైనాడు, గోవర్ధనుడైనాడు, గోవర్ధనగిరి ధారి అయినాడు. జగద్గురువుగా ఆవిష్కరించింది. గోవర్ధనగిరిని తన చిటికినేలిపై నిలపటం ఒక విచిత్రం. శ్రీకృష్ణుడు గోవుల పట్ల గొల్లల పట్ల చూపిన ఎనలేని ప్రేమానురాగాలే ఆయన సౌలభ్యానికి భక్త వాత్సల్యానికి చక్కని తార్కణలుగా నిలిచాయి. బలం విష్ణు ప్రవర్ధతామే గోమాత సర్వమత సమాదరణం స్వస్తి గోబ్రాహ్మణేభ్యం అనే మంగళ శాసనం మన పురాణ ఆశాలలో ఎక్కువ చోట్ల వినిపిస్తుంది. అంతేగాక విభిన్న మతస్థులు కూడా గో సంరక్షణాన్ని ప్రోత్సహించారు. గోమాతను విశ్వమాత అనటం సముచితం. మానవుల అందరి పట్ల మమత